నాకు తెలిసి ఈ స్టోరీ చాలామందికి తెలిసే ఉంటుంది. ఒక ఇద్దరు మిత్రులు అడవిలో నడుచుకుంటూ వెళ్తూ ఉంటారు. వెళ్తూ ఉన్నప్పుడు ఎదురుగా ఎలుగుబంటి వస్తుందన్నమాట. సో అందులో ఒక వ్యక్తి ఏం చేస్తాడు, గబగబామని చెట్టు ఎక్కుతాడు. రెండో వ్యక్తికి చెట్టు ఎక్కడానికి రాదు. సైలెంట్గా ఆ ఎలుగుబంటి నుంచి తప్పించుకోవడం కోసం తెలివిగా చనిపోయినట్టుగా కింద పడుకుండి పోతాడనమాట. అప్పుడు ఆ ఎలుగుబంటి దగ్గరికి వచ్చి అతని చెవిలో వాసన చూసి వెళ్ళిపోవడం జరుగుతుంది. ఎలుగుబంటి వెళ్ళిపోయిన తర్వాత చెట్టు పైన ఉన్నటువంటి వ్యక్తి వచ్చి పడుకున్నటువంటి వ్యక్తిని, ఎలుగుబంటి నీ చెవిలో ఏం చెప్పింది అని చెప్తాడు. అప్పుడు ఆ పడుకున్నటువంటి వ్యక్తి ఏం చెప్తాడు, ఆపదలో ఉన్నప్పుడు నిన్ను వదిలేసి వెళ్ళినటువంటి మిత్రుణ్ణి ఎప్పుడూ కూడా నమ్మకు అని చెప్పింది అని అంటారు. సో ఇలాంటి వాళ్ళు మనకు ఎప్పుడూ టచ్ అవుతూనే ఉంటారు కదా. మనం ఆపదలో ఉన్నప్పుడు, మిత్రులనే కాదండి, బంధువులు కూడా సరే, మనం ఆపదలో ఉన్నప్పుడు ఆదుకోలేనటువంటి వాళ్ళు, సరే ఆదుకోకపోయినా పర్వాలేదు కానీ నమ్మించి మోసం చేసే వాళ్ళతో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి.